నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే మహాత్మా గాంధీ లా కాలేజ్ నుంచి మనకి పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూద్దాం. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ లా కాలేజ్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మొత్తం మనకి 4 కేటగిరీలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 4 కేటగిరీలో మనకి ఏవైతే ముందు 2 కేటగిరీలు ఉన్నాయో వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే 90% ఎవరికే ఉండవు. సో వాటికి సంబంధించి మనకి డీటెయిల్స్ అయితే తెలుసుకోవద్దు. ఇక రిమైనింగ్ చూసుకుంటే మనకి ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్కి చూసుకుంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మనకి పోస్టులకి 10th క్లాస్తో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్తో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, డిగ్రీతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అప్లై అయితే చేయొచ్చు. జస్ట్ మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. 10th క్లాస్ అయితే చేసి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయండి. ఇక నెక్స్ట్ మనకి ఆఫీస్ అటెండర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. జనరల్గా మనకి అటెండర్కి సంబంధించిన పోస్టులకి 7th క్లాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా ఉంటుంది. మీరు 7th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి మనకి ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేసే ముందు మీరు ఈమెయిల్ అయితే సెండ్ చేయాలి. అంటే మీ డీటెయిల్స్ని ఈమెయిల్ అయితే సెండ్ చేయాలి. తర్వాత మీ హార్డ్ కాపీస్ని ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. అది కూడా మీరు 1 వీక్ లోపు అయితే సెండ్ చేయాలి. మనకి నోటిఫికేషన్ అనేది 12వ తారీఖున రావడం జరిగింది, మార్చి నెలలో. అంటే మనకి వెస్టర్డే రావడం జరిగింది. మనకి 19వ తారీఖు వరకు టైం అయితే ఉంది. అప్పట్లోపు మీరు ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. ఇక మనకి ఈమెయిల్లో ఏవైతే సెండ్ చేయాలో ముందుగా చెప్తాను. ఈమెయిల్లో చూసుకుంటే మనకి ఏదైతే కరికులం బెటా అంటే రిజ్యూమ్ ఉంటుందో రిజ్యూమ్, దాంతో పాటు ఏవైతే మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్స్ ఉంటాయో అవైతే స్కాన్ చేసి ఫస్ట్ ఈమెయిల్లో సెండ్ చేయాలి. తర్వాత అవే డాక్యుమెంట్స్ని ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. ఈమెయిల్ చూసుకుంటే మనకి mglchyd@gmail.com. ఈమెయిల్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ లింక్. అక్కడి నుంచి మీరు సెండ్ అయితే చేయొచ్చు మీ రిజ్యూమ్, మిగిలిన సర్టిఫికేట్స్ని. తర్వాత ఆఫ్లైన్ అయితే సెండ్ చేయండి. ఆఫ్లైన్లో మనకి సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. మహాత్మా గాంధీ లా కాలేజ్, బిసైడ్ రంగారెడ్డి డిస్టిక్, కోర్ట్, ఎన్టీ నగర్, ఎల్బీ నగర్, హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. ఇక్కడికైతే మీరు ఆఫ్లైన్లో అయితే సెండ్ చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకు సంబంధించిన పోస్టింగ్ లొకేషన్ అంటే వర్కింగ్ లొకేషన్ అనేది మనకి హైదరాబాద్లో అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అదేవిధంగా ఏదైతే మనకి జీమెయిల్ ఇచ్చారో ఆ జీమెయిల్కి సంబంధించిన లింక్ కూడా అయితే ఇస్తాను. డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఈజీగా అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరికైనా అప్లై చేసే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. Whenever your heart is broken, don't ever forget you're golden. I will find the light.